హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ కటౌట్ విజయవాడలో 29వ తేదీ లాంచ్ చేయబోతున్నారు సాయంత్రం 3 గంటలకి. సో గేమ్ చేంజర్ మూవీ టీం కూడా రాబోతుంది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ కటౌట్ ఇదే. సో అంతకుముందు ప్రభాస్ సలార్ కటౌట్ అయితే ఉంది. దానికి మించి ఈ కటౌట్ రికార్డ్ బ్రేక్ చేయబోతుంది అనమాట. సో విజయవాడ వజ్ర గ్రౌండ్స్లో ఈ కటౌట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్యాన్సే సో ఈ కటౌట్ని అయితే రెడీ చేపిస్తున్నారు. అండ్ హెలికాప్టర్తో ఫ్లవర్ షోయింగ్ అయితే ఉంటుంది. పూల వర్షం కురిపించబోతున్నారు కటౌట్కి. అండ్ కటౌట్కి రామ్ చరణ్ ఏ స్టిల్ యూస్ చేస్తారనేది ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. మనకి రేపు అయితే తెలుస్తుంది. సో ఏ స్టిల్ని కటౌట్గా పెట్టబోతున్నారు అనేది. సో అది అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే సినిమాకి సంబంధించి సో రివ్యూ అయితే ఒకటి వచ్చిందనమాట. సో చెన్నై నుంచి ఇన్సైడ్ టాక్ అయితే ఒకటి వచ్చింది. సో ఏం చెప్తున్నారంటే చెన్నైకి సంబంధించి సినీ వర్గాలు ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్గా ఉందంట, సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్ అంట. అండ్ క్లైమాక్స్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఎమోషనల్. అండ్ రామ్ చరణ్ ఎమోషనల్గా చాలా ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ అనేసి చెప్తున్నారనమాట. సో ఫస్ట్ హాఫ్ ఎందుకు అబోవ్ యావరేజ్ అన్నారు కానీ, సో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సో బాహుబలి లాంటి సినిమానే వాళ్ళు చాలా కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి ఎక్కలేదు సినిమా కూడా. సో అలాంటిది వాళ్ళే గేమ్ చేంజర్ మూవీకి అబోవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్నారంటే ఇంకా మనకి తెలుగులో సో ఏ రేంజ్లో ఉంటుందో సినిమా అర్థమైపోతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే ఖచ్చితంగా. సో అది అనమాట ఇన్సైడ్ టాక్. అండ్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో ఆల్రెడీ సినిమా 500,000 మార్క్ అయితే దాటేసిందనమాట. సో ఎక్స్ట్రా షోస్ కూడా పడుతున్నాయి. అండ్ సినిమాకి సంబంధించి ఎక్స్ట్రా షోస్ అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ చాలా లొకేషన్స్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట ఓవర్సీస్లో. సో ఆల్రెడీ 500,000 మార్క్ దాటేసింది కాబట్టి సో ఇంకా ఈజీగా సినిమా రిలీజ్ టైంకి 1,000,000 మార్క్ ఈజీగా కొట్టేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. సో అది విషయము. అండ్ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేసి చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాం అందరూ. అయితే దానికి సంబంధించి అప్డేట్ రేపు కానీ ఎల్లుండి కానీ మనకి అప్డేట్ అయితే వస్తుంది, ట్రైలర్ రిలీజ్ డేటు. సో ఇందులో ఒక డౌట్ ఏంటి అంటే సో ఆల్రెడీ టీజర్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ట్రైలర్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది డౌటే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రీసెంట్గా జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల సో చాలా పర్మిషన్స్ దొరకడం కష్టమే. ఎందుకంటే యాక్చువల్లీ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్గా ప్లాన్ చేసి ఆ ట్రైలర్ లాంచ్ చేయాలి అనేసి ప్లానింగ్ అయితే ఉంది. సో బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పర్మిషన్స్ దొరుకుతాయా లేదా అనేది చాలా పెద్ద డౌటు. సో కాబట్టి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తారో లేదో. అండ్ చూడాలి, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈవెంట్గా ప్లాన్ చేస్తారో లేదో డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేస్తారో, ఓన్లీ థియేటర్స్లో రిలీజ్ ఉంటుందో లేదో అనేది సో క్లారిటీ అయితే లేదు. సో మనకి రేపు ఎల్లుండో ఒక క్లారిటీ అయితే వస్తుంది ట్రైలర్కి సంబంధించి. బట్ చూడాలి. ఏపీలో అయితే ఈజీ, ట్రైలర్ రిలీజ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో తెలంగాణలో కొంచెం కష్టం కాబట్టి బట్ పర్మిషన్స్ దొరుకుతా లేదో తెలియదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ట్రైలర్ అయితే ఈ మంత్ 13th అయితే రావాలి. దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో రేపు ఎల్లుండో అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.